Unit 5 most important and last unit of income tax semester 4. So let's start. Computation of total income of an individual. First important questions, that is, explain the deductions allowed to an individual under income tax act. Deductions allow చేశారంట ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం డిడక్షన్స్ ఇండివిజువల్కి డిడక్షన్స్ అవైలబిలిటీ ఉంటుందంట. సో ఆ డిడక్షన్స్ ఏంటో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫస్ట్, the aggregated income from all heads of income is known as gross total of income. చూసాం కదా మనం ప్రీవియస్గా ఇన్కమ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా కంప్యూట్ చేయాలో చూసుకున్నాము, హౌస్ ప్రాపర్టీది ఎలా కంప్యూట్ చేయాలో చూసుకున్నాము, శాలరీ నుంచి ఎలా వస్తుందో చూసుకున్నాము. ఇవన్నీ సమ్అప్ చేసేస్తాం కదా, ఈ సమ్అప్ చేయడాన్నే అగ్రిగేట్ అంటమాట. ఈ అగ్రిగేట్నే కంప్లీట్గా మనం గ్రాస్ టోటల్ అంటమాట. ఆ గ్రాస్ టోటల్ నుంచి మనకి డిడక్షన్స్ అంటే ఇంకా తీసివేయాల్సినవి ఏమైనా ఉంటే తీసేసి లాస్ట్ వచ్చే పోర్షన్ ఇన్కమ్నే మనం నెట్ ఇన్కమ్ అంటాము. ఆ ఇన్కమ్మే మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్యాక్సబుల్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారనమాట. సో ఇన్ కంప్యూటింగ్ టోటల్ taxable income of an assessee, certain deductions under 80C to 80U are allowed from his gross total income. సో మనకి 80C నుంచి 80U వరకు డిడక్షన్స్ అనేవి ఉన్నాయంట. అవి మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి తీసేస్తే మనకి ఫైనల్గా నెట్ టోటల్ ఇన్కమ్, ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుందంట. The deductions to be allowed from gross total are distinguished from deductions which are made while computing under different heads. Section 80A subsection 2 says that aggregated amount of deductions under 80C to 80U. సో ఏంటో డిడక్షన్స్ ఏంటో చూద్దాం. డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ పేమెంట్, డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ ఇన్కమ్స్. సో సర్టెన్ పేమెంట్స్లో మనకి డిడక్షన్స్ ఎంత ఉందంటే సర్టెన్ ఇన్కమ్స్లో కూడా మనకి డిడక్షన్స్ అనేవి ఉంటాయంట. డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ పేమెంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఓకే, అకార్డింగ్ టు దట్ అకార్డింగ్ టు దట్ ఫస్ట్ వన్ చూడండి, అప్రూవ్డ్ సేవింగ్స్ సెక్షన్ 80C. సో 80C ప్రకారం మనకు అప్రూవ్డ్ సేవింగ్స్ ఏమైనా ఉంటే అవి ఎలా డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చో చూద్దాం. సో అసెస్సీ ఈజ్ ఎంటైటిల్ టు గెట్ డిడక్షన్ అవుట్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. జీటీఏ అంటే ఏదో కొత్త థింగ్ అనుకోకండి, జీటీఏ అని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాము. Get deduction out of gross total income if certain qualified savings are made out of his income, whether chargeable to tax or not. సర్టైన్ క్వాలిఫైడ్ సేవింగ్స్ అంట, అవి చేస్తే ఇన్కమ్ నుంచి డిడక్షన్ అనేది వీడు క్లెయిమ్ చేసుకోగలుగుతాడంట. This deduction is allowed only to individuals and Hindu undivided family. వీళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో అవుట్ సేవింగ్స్ అనేవి చేస్తే ఇన్కమ్ నుంచి స్పెసిఫైడ్ సేవింగ్స్ అనేవి, సో he will be or the Hindu undivided family will be eligible to deduction under section what section we say that section C ప్రకారం డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి. పెన్షన్ ఫండ్ సెక్షన్ 80CC ఎనీ అమౌంట్ paid to LIC under pension fund scheme, pension fund set up under section 1023 subsection AB by an individual to get pension after his retirement is deductible. సో ఏదైనా అమౌంట్ LIC తరపున పే చేస్తే సెక్షన్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 23 AB ప్రకారం సో ఆ పెన్షన్కి సంబంధించిన పర్సన్కి రిటైర్మెంట్ తర్వాత డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకునే అవైలబిలిటీ ఉంటుందంట. డిడక్షన్ ఎంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే 1,50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ఆఫ్ సర్టెన్ గవర్నమెంట్ టువర్డ్స్ పెన్షన్ ఫండ్.
So employees joining after 1/4/2004 should contribute towards a pension fund. So employees of central government towards pension fund 80 CCD. Employees joining after 1/1/2004 should contribute towards pension fund. సో ఎంప్లాయీస్ కనుక 1/1/2004 నుంచి తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్కి సంబంధించి కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కంట్రిబ్యూషన్ షెల్ నాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ శాలరీ. కంట్రిబ్యూషన్ అనేది 10% ఆఫ్ శాలరీకి మించి ఉండకూడదంట. నెక్స్ట్ restriction 80 CCE. Aggregation amount of deduction under section 80C 80CC 80 CCD shall not exceed 1 lakh. సో మన రిస్ట్రిక్షన్ మూడిట్లకి కలిపి 1 lakh మించకూడదంట. ఓకే, డిడక్షన్ అనేది. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం. The insurance premium in accordance with scheme framed by General Insurance Corporation such as Mediclaim paid by an individual or Hindu undivided family by check for an insurance on the health of self or any member of the check for any insurance. Insurance premium in accordance with scheme framed by General Insurance Corporation such as Mediclaim. సో జనరల్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వాడు ఒక ఏంటంటే ఒక ప్రీమియం అనేది ఫ్రేమ్ చేశాడంట స్కీమ్ ప్రకారం, మెడిక్లెయిమ్ అని. సో ఇది ఎవరు పే చేస్తారంటే ఇండివిజువల్ కానీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కానీ పే చేస్తారు. ఎలా పే చేస్తారు? బై చెక్ for an insurance on health of self or any member of the family. సో వాడి సెల్ఫ్ కోసమైనా అది ప్రీమియం కట్టచ్చు, ఆర్ ఎల్స్ ఫ్యామిలీ కోసమైనా అవ్వచ్చు, ఫ్యామిలీ మీద డిపెండ్ అయిన పేరెంట్స్ కోసమైనా వాడు ఈ ప్రీమియం అనేది పే చేయొచ్చు. సో ఇది డిడక్టబుల్ అవుతుందంట గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి. అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్ ఆఫ్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం ఈజ్ 15,000 విచ్ ఈజ్ లెస్. ఫర్ సీనియర్ సిటిజన్స్ అయితే 20,000. సో అమౌంట్ లిమిట్ వచ్చేసరికి 15,000 నార్మల్ లిమిట్, సీనియర్ సిటిజన్స్కి అయితే 20,000 అనమాట. మెడికల్లీ హ్యాండిక్యాప్డ్ డిపెండెంట్స్, సో వీళ్ళకి కూడా ఎగ్జంప్షన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చండి మనం. So in case of any individual or Hindu undivided family has incurred any expenditure for the medical treatment, training or rehabilitation of a person who is relative or dependent of such individual or retardation. So in case of any individual or Hindu undivided family incurred any expenditure for the medical treatment, training or rehabilitation of person who is relative or dependent of such individual or retardation, the amount deduction shall be okay. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పర్సన్ కానీ ఇండివిజువల్ కానీ ఏదైనా ఎక్స్పెండిచర్కి మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ రీహాబిలేషన్ ఆఫ్ పర్సన్, మెంటలీ ఛాలెంజ్డ్, రిటార్డేషన్ పర్సన్ సంబంధించి ఏమైనా ఎక్స్పెండిచర్ క్లెయిమ్ ఉంటే హీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 DD ప్రకారం డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. 50,000 కానీ డిజేబిలిటీ ఇంకా ఎక్కువగా ఉంటే 1 lakh వరకు క్లెయిమింగ్ అనేది పాసిబుల్ అవుతుందంట. ఎక్స్పెండిచర్ ఆన్ మెడికల్ ట్రీట్మెంట్ 80 DDB.
సో 80 DDB కింద ఎక్స్పెండిచర్ ఆన్ మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇన్ కేస్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై అన్ ఇండివిజువల్ ఆన్ హిజ్ ఓన్ ట్రీట్మెంట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిపెండెంట్ రిలేటివ్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ Hindu undivided family or on the treatment of any member of Hindu undivided family, such patient is suffering from diseases like cancer, AIDS, which are notified by CBDT, a deduction of 40,000 shall be allowed. 40,000 ఫిక్స్డ్, సీనియర్ సిటిజన్స్కి అయితే 60,000 డిడక్షన్స్ అనేవి ఎలిజిబిలిటీ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. లోన్ టేకెన్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్స్, ఏదైనా లోన్ కనుక తీసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్స్ పర్పస్ కోసం individuals, in case individuals taken loan from financial institutions or charitable institutions for the purpose of pursuing higher education, he shall be entitled to claim deduction of amount loan. సో డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అంట ఈ ఇండివిజువల్ అనేవాడు. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లోన్ తీసుకుంటే దేనికోసం, ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం, హీ షెల్ బీ ఎంటైటిల్ టు క్లెయిమ్ ఏ డిడక్షన్ ఆఫ్ అమౌంట్. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం లోన్ తీసుకుంటే సో వీ కెన్ క్లెయిమ్ ఫర్ డిడక్షన్స్ అనమాట. డొనేషన్స్ అండర్ సెక్షన్ 80G, పార్షియల్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అమౌంట్ గివెన్ as charitable donations and it is allowed to all SSCs. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే పార్షియల్ డిడక్షన్ అవైలబిలిటీ ఉంటుంది, రిమైనింగ్ SSCకి ఫుల్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. పేమెంట్ ఆఫ్ హౌస్ రెంట్ 80GG, any SSC who is not receiving any income in the form of house rent allowance and spending some part of his income as rent is entitled to deduction. ఓకే, ఎవరైనా కనుక SSC కనుక నాట్ రిసీవింగ్ ఎనీ ఇన్కమ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్స్ కింద ఏ ఇన్కమ్ కనుక రిసీవ్ చేసుకోకపోతే స్పెండింగ్ సమ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ యాజ్ రెంట్, సో వాడి ఇన్కంలోనే సమ్ పార్ట్ ఆఫ్ పోర్షన్ రెంట్ కింద ఉపయోగించుకుంటే హీ కెన్ క్లెయిమ్ అండర్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అకార్డింగ్ టు సెక్షన్, విచ్ సెక్షన్ మీన్స్ excess of actual rent paid over 10% of his gross income. So actual gross income కన్నా 10% paid up next 2,000 per month or 25,000 gross total income. ఇందులో ఎక్సెస్ ఏది ఉంటే అది విల్ బి ట్యాక్సబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ పేమెంట్ మేడ్ టు సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూరింగ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ యాజ్ ఆబ్జెక్ట్ 80GGA. సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ కనుక పేమెంట్స్ ఏమైనా చేస్తే కనుక సైంటిఫిక్ రీసెర్చ్ కోసం, this deduction will not be allowed in case of SSC whose gross total income includes which is chargeable to tax under profit and loss, profit and gains of business of professions లో కనుక వీడికి ఇన్కమ్స్ కనుక చార్జబుల్ అయితే వీడు ఈ డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోలేదన్నమాట. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ గివెన్ బై కంపెనీస్ టు పొలిటికల్ పార్టీస్ అండర్ సెక్షన్ 80GGB. సో in case a company or contributing any amount to political party, the deduction 100% of such donation shall be allowed. 100% డొనేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ గివెన్ బై ఎనీ పర్సన్ టు పొలిటికల్ పార్టీస్ 80GGC. If any person except local authority or artificial judicial person wholly or partially funded by government contributes or donates to any political party, there shall be deduction of such amount. సో దీనికి సంబంధించి డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు ఎప్పుడు పర్సన్ పొలిటికల్ పార్టీకి సంబంధించి కాంట్రిబ్యూషన్స్ ఏమైనా ఇస్తుంటే. దీస్ ఆర్ ద డిడక్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ డిడక్షన్స్ అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ పేమెంట్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డిడక్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్ అండర్ సెక్షన్ డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ పేమెంట్స్. So approved savings, pension fund, employees of central government towards function fund, and medical insurance premium restriction under section 80CCE, medically handicapped dependents, expenditure on medical treatment, loans taken for higher education, donations, payments of house rent 80GGE, and next payment made to scientific institutions, contributions given by company to political parties,
contributions given by persons to political parties, and these are the most important deductions which are available in deductions under payment section. Now we can discuss deductions in respect of certain incomes.